ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. సంపూర్ణమైన వారందరూ కూడా ఈ తాత్పర్యాన్ని కలిగి ఉండాలి అని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తాత్పర్యము అనగా భావం, ఒక ఉద్దేశం అనేటువంటి విషయాలు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చూడగలం. సంపూర్ణులు కానటువంటి వారికి ఉండేటువంటి తాత్పర్యం వేరు, సంపూర్ణులుగా చేయబడిన వారికి ఉండేటువంటి తాత్పర్యం వేరు. ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వతలోనికి వచ్చేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు, ఆత్మ సంబంధంగా పరిపక్వమైనటువంటి స్థితిలోనికి మనం వచ్చినప్పుడు, పరిపక్వత కలిగినటువంటి మనం కలిగి ఉండవలసినటువంటి తాత్పర్యం ఏమిటి? ఒక వ్యక్తి ఒక్కొక్క వయసులో ఒక్కో రీతిగా ఆలోచిస్తూ ఉంటాడు. వయసు మీద పడే కొలది పరిపక్వత పెరుగుతుంది. పరిపక్వమైనటువంటి దశలోనికి వచ్చే కొలది విషయాన్ని సమగ్రంగా గ్రహించగలిగినటువంటి వ్యక్తిగా మారతాడు. సో పౌలు కూడా తన యొక్క జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో పాలుపంపులు పొందుకోవడం, యేసుక్రీస్తులోనే బహుమానం ఉన్నదని, ఆ బహుమానాన్ని పొందుకోవడానికి గురియద్దకి పరిగెత్తడం, దానిలో భాగంగా వెనుకున్నటువంటి వాటన్నిటినీ లక్ష్య పెట్టక ముందున్న దాని కొరకై వేగిరపడడం, ఇది ఆయన కలిగి ఉన్నటువంటి తాత్పర్యం. లోకంలో ఇంకేది ఆయన ఆశించలేదు. ఆయన ఆశించిందల్లా కూడా క్రీస్తు యందు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగే బహుమానాన్ని పొందుకోవడానికే ఆయన ప్రాకులాడిన వాడుగా, పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. మరి దేవుని పిల్లలంగా ఉన్నటువంటి మనం మన యొక్క జీవితాల్లో ఏ విధమైన తాత్పర్యాన్ని కలిగి ఉన్నాం? ఆశీర్వాదాలతోటి, దీవెనల కొరకు మన జీవితంలో ప్రయాసపడుతూ ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంటాం. కానీ దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాంటివో గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాం. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కనిపెడుతూ ముందుకు కొనసాగలేనటువంటి వారంగా కూడా ఉంటాం. సో ఈ యొక్క దినాన మనం వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రభు సన్నిధిలో మనము చేసుకోవలసినటువంటి తీర్మానం ఏంటంటే, ప్రభువా, ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోనికి వస్తున్నటువంటి నేను కలిగి ఉండవలసినటువంటి తాత్పర్యం ఏమిటో నేను నాకు వివరించావు. నాలో ఈ తాత్పర్యాన్ని దయచేయండి. నువ్వే గురిగా, నువ్వు ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోవటమే నా జీవితానికి ఆశయంగా, లక్ష్యంగా నేను ఈ లోకంలో కొనసాగునట్లుగా సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో ఆయన యొక్క సహాయాన్ని కోరుకున్నట్లయితే తప్పక నీలో ఆ పరిపక్వతను దినదినానికి దేవుడు తీసుకొని వచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాక ఆ పరిపక్వమైనటువంటి స్థితిలోకి వచ్చినటువంటి మనము కూడా ఆ తాత్పర్యము కలిగినటువంటి వారమై, పౌలు ఎంతమందినైతే ప్రోత్సహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడో, మనం అనేక మందిని ప్రోత్సహించి ఆత్మ సంబంధులైన వారు కలిగి ఉండవలసినటువంటి తాత్పర్యాన్ని గురించి తెలియజేసి క్రీస్తు యొక్క రాజ్యానికి అనేకులను సిద్ధపరిచేటువంటి వారంగా ఉందాం. అటు కృప ప్రభువు మనందరికీ దయచేయనుగాక. పరలోకమందున తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంపూర్ణమైనటువంటి మేము కలిగి ఉండాల్సిన తాత్పర్యాన్ని వివరించారు. స్తోత్రాలు. మా యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి భావాన్ని కలిగి కొనసాగుతున్నామో పరిశీలన చేసుకొని, ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి మేము కలిగి ఉండవలసినటువంటి భావం ఏంటో గ్రహించి, తద్వారా మా జీవితాలు కొనసాగునట్లుగా అనేక మందిని మా జీవితాల ద్వారా సిద్ధపరచినట్లుగా సహాయం చేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మనలను అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్.